హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నది P6 న్యూస్ నేను మీ సుమలత వివరాల్లోకి వెళ్తే జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రలకు చెందిన 12 మంది అంతరాష్ట్ర సభ్యుల ముఠాలలో 8 మంది అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. ఈ ముఠా దేశంలోని పలు రాష్ట్రాల్లో కస్టమర్లను ఏర్పాటు చేసుకుని వారికి కొరియర్ ద్వారా నకిలీ నోట్లను సప్లై చేస్తున్నట్లు వీరిని పట్టుకునేందుకు పట్టణ సిఐ ఆధ్వర్యంలో 8 బృందాలను ఏర్పాటు చేసి అంతరాష్ట్ర ముఠా సభ్యులతో పాటు పలువురు కస్టమర్లను సైతం అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. పరారీలో ఉన్న మరి కొంతమంది ముఠా సభ్యులను పట్టుకున్నట్టు దేశంలోని 5 రాష్ట్రాల్లో ఇప్పటికే సుమారు 25 లక్షల వరకు దొంగ నోట్లను చలామణిలోకి వెళ్లాయని అన్నారు. ముఠా సభ్యుల వద్ద నుండి 3,08,300 రూపాయల నగదు, ఒక బ్రీజా కారు, 9 మొబైల్ ఫోన్లు, నకిలీ కరెన్సీ ముద్రణకు ఉపయోగించే సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పలు రాష్ట్రాల్లో ఈ ముఠా సభ్యులను అరెస్ట్ చేసే క్రమంలో ఆయుధాలను సైతం వాడాల్సి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చైతన్యారెడ్డి, సిఐలు పాల్గొన్నారు. తీసుకోండి సార్ తీసిరా వీడియో తీసినా ఎన్నికలు తెప్పి కదా ఎన్నికలు తెప్పి సార్ సార్ చూసుకో సార్ పేపర్ కదా ఇది ప్రింటర్ గడ్డ వస్తుంది ఏమనుకుంటున్నాం సార్ ఈ డబ్బా అదే పోయి బా ఈడు ఉంటుంది కింద ఆడ కాదు ఈయన చిన్నగా ఉంటుంది మధ్యలో కూడా సిస్టమేటిక్గా పెట్టారు అక్కడ ఎక్కడ ఏం కాదు నీకు ఒక 200 అన్న ఒక్క నిమిషం కేజీ బై సిద్ధంగా మన లోకల్ పర్సన్ ఇతను ఫేస్బుక్లో ఆర్డర్ పెట్టాడు అనమాట. ఆయన 5,000 అతను ఫోన్ చైన్ అంతా ఉంది, ఒకరికి మధ్యలో ఇంటర్ఫేస్ కూడా ఉంది మధ్యలో. ఐ కెనాట్ టెల్ బికాజ్ ఎందుకంటే ఇది కేవలం ఒక నెట్వర్క్ మాత్రమే. ఇటువంటివి ఇంకా మల్టిపుల్ నెట్వర్క్స్ ఉన్నాయి గ్రూప్లలో. ఐడెంటిఫై అవుతున్నాయి. మైన 179 బిఎన్ఎస్ ప్రకారం కూడా శిక్షలు పడతాయి. అండ్ కౌంటర్ఫిట్ కరెన్సీకి సంబంధించి మనం కాన్ఫిడెంట్ దట్ ఈ ఒక్క నెట్వర్కే కాదు, ఇటువంటి నెట్వర్క్స్ చాలా ఆపరేట్ చేస్తూ ఉండొచ్చు. సో ఈ నెట్వర్క్ ఆగాలంటే ఒకటి ఏంటంటే పబ్లిక్ గ్రీడ్. రషీద్ నెంబర్ ఇచ్చారా అందులో ఏమని వాయిస్ రాలేదు. ఎక్కడ శ్లోకాలు సార్? మన సిరిసిల్ల రోడ్. అది ఒక మారుమూల ప్రాంతంలో ఉండి చాలా అంటే అక్కడ ఉన్న లోకల్ అట్మాస్ఫియర్ కూడా
చాలా అన్సపోర్టివ్గా ఆపరేషన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా కోల్కతాలో ఉన్న ఆపరేషన్ కూడా ఇట్ వాజ్ వెరీ రిస్కీ. చాలా జనసంచారంలో ఉన్న ఏరియాలో సిపి గారు మనకు చాలా సపోర్ట్ చేయడం జరిగింది. సో స్పెషల్ థ్యాంక్స్ టు హిమ్. అదేవిధంగా ఈ యూపీ వాళ్ళు కూడా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా ఈ నెట్వర్క్ బస్ చేసే అవకాశం ఉంటుంది. 179 బిఎన్ఎస్ ప్రకారం కూడా శిక్షలు పడతాయి. అండ్ కౌంటర్ ఫిట్ కరెన్సీకి సంబంధించి మనం ఇప్పుడు మనకి రికవరీ అయిన చలామణి ఇప్పుడు 63,000 అందులో వాళ్ళు చలామణి చేద్దామని ఎంటైర్ కోల్కతా టీం లీడ్ చేసింది. గుడ్ జాబ్.